జై శ్యామ్ అందరికీ. అయితే మనకు ప్రస్తుతానికి అయితే మనం ఇది రూమ్ బయట ఉన్నాము, మనం వెహికల్ పార్క్ చేసే దాంట్లో. ఇక్కడ మన వెహికల్ నిషాన్ కంపెనీ తెలుసు కదా, మనది మనం నడితే సన్నీ అని చెప్పేసి. అది కార్ ఎట్లుంటుంది, దాని తర్వాత మన రూమ్ పక్కన పాకిస్తాన్ అన్న వాళ్ళ ఫార్చునర్ నడుపుతాడు అన్న, ఆ అన్న బండి ప్లస్ దాని పక్కన H1 గాడి ఉంటుంది. అది ఈ వాతావరణం చూపెడతా ఒకసారి. అంటే ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది, 6-15 నిమిషాలకి ఇట్లా అవుతుంది. ఎండ మాత్రం మీకు ఏర్పడుతుంది కావచ్చు ఎంత ఎండ ఉన్నదో. అంటే ఇక్కడ మనకు ఎండ ఎక్కువ ఉంటుంది కదా ప్రజెంట్, అందుకోసమే కొంచెం తెల్లగా వస్తున్నా. మీకు వ్యూ పెడితే ఒకసారి ఈ కార్లు ఎట్లుంటాయి ఒకసారి చూడండి, సరేనా? చూసిలు కదా, ఇవైతే ఇక్కడ మన బయట పార్కింగ్ ఉంటే మా వీళ్ళందరూ కూడా మనము బయట దేశం నుంచి వచ్చేసి ఇక్కడ వర్క్ చేసేటోళ్ళమే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సొంత కారు కొనుక్కుంటారు. మన ఇంటికాడ సొంత బండి ఉంటుందో లేదో, కానీ బయట దేశంలో అయితే యాసెస్ మీద వచ్చిన వాడికి అయితే కంపల్సరీ సొంత వెహికల్ ఉంటుంది. అయితే చెప్పినా కదా కారు విషయము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన రూమ్లో వాటర్ వస్తలేవు, ఎందుకు అని చెప్పేసి చూస్తూ అనుకుంటున్నాము. వస్తలేవు వాటర్. ఒకసారి పోయి మీద చెక్ చేస్తారు చూడండి. పెడతాం మన ఇండియన్ ఇంజనీర్లు ఇద్దరు కలిసి వాటర్ ఎట్లా వస్తారు అని చెప్పేసి చూస్తారంట, చూపెడతారు. చూడండి, ఇది మన పేపర్స్ మొత్తము నీళ్ళు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ ఉంటాం మనం. ఇది మొత్తం ఈడ ఒక ట్యాంక్ ఉన్నది, మీద 2 ఉన్నాయి. ఇగో అన్నోళ్ళు ఇంజనీర్లు ఇద్దరేమో వేస్తున్నారు. ఇగో మీద అయితే 2 ఉన్నాయి ట్యాంకులు. ఏం ప్రాబ్లమో తెలుస్తలేదు కానీ అన్నా మీదికే కన్నా, లేకపోతే ఏమవుతుంది మనోళ్ళు చూస్తారు నువ్వు ఎట్లా చేస్తున్నావు అని. ఇవైతే 2 అట్లనే ఇక్కడ ఏసీ ఉన్నది మనది అవుట్డోర్. మనమైతే బంగ్లా మీదకి ఎక్కినాం. మొత్తము టెర్రస్ కనబడుతుంది, ఇగో రోడ్డు ఇట్లా కనబడుతుంది చూడండి. ఆడికిడికి ఇవన్నీ బిల్డింగులు. ఇగో మన నడిపిన వాళ్ళ నిన్న నైట్ యూ పెడితే కనవలేదు, కానీ నైట్ ఇక్కడ యూ పెట్టినాము. ప్రస్తుతానికి అయితే ఇది మనోడు ఆడ గ్రీన్ కలర్ టీషర్ట్ తీసుకొని కనబడుతున్నాడా, ఆడికి ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నది. అంటే బల్దియా కార్డు కోసం కంపల్సరీ 2 రోజులు అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ పేపర్లు కూడా చూపెడతాం. మనోడు ఒక ఎగ్జామ్ రాసిండు, అది పాస్ అయ్యిండు మనోడు. అది కూడా చూపెడతాం మీకు చూడండి. అంటే ఏ దందా పెట్టాలనుకున్నా కానీ, ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ కంపల్సరీ ఇక్కడ మనకు బల్దియా కార్డు ఉంటుంది. అది 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కంపల్సరీ పాస్ కావాలి అది, సరేనా? అది ఏందో పేపర్ ఎట్లుంటుందో మీకు చూపెడుతుంది. వాడి మాటల్లో కూడా మీద ఎట్లుంటుందో అని చెప్పేసి చెప్పినా కదా. మనోడు ఎగ్జామ్ పోతున్నాడు బల్దియా కార్డు కోసం అని చెప్పినా కదా. 2 రోజులు క్లాస్లోకి పోయిండు. నిన్న లాస్ట్ రోజు అయితే 2వ రోజు ఎగ్జామ్ పెట్టిళ్ళు. ఎగ్జామ్ రాసిన పేపర్ చూపెట్టు ఒకసారి మనకి చూపెట్టు. మీకు కనబడుతున్నాయా టిక్కులు పెట్టిండు. అట్లనే ఏం చేస్తారంటే మనకు క్లాసులు చెప్తారు అన్నట్టు. నువ్వు బట్టలు ఎట్లా విండాలి, విస్త్రీ ఎట్లా కొట్టాలి, ఎంత సరిపోయాలి, అది ఇది అనుకుంటా అన్నీ చెప్తారు. చెప్పేసి దాని తర్వాత ఎగ్జామ్ పెడతారు అన్నట్టు. నువ్వు ఏం నేర్చుకున్నావు దాంట్లో ఏందనేది చెప్పేసి అది మనం ఎగ్జామ్ రాయాలి. దానికి 900 రూపాయలు ఖర్చు అయితే 3 సంవత్సరాల దాకా అది ఉంటుంది. కార్డు అయితే సంవత్సరం కార్డు కంపల్సరీ తీసుకోవాలబడుతుంది. మెడికల్ కానీ ఇది కానీ ఏమి ఉండదు. మొత్తానికైతే మనోడు చెప్తాడు, ఒకసారి చెప్పు మనొచ్చి. 3 years కోసం తీసుకోవాలి బల్దియా కార్డు. అది ప్రతి ఇయర్లీ కార్డు కోసం ఇప్పుడు మెడికల్ చేసుకుంటే అయిపోతుంది. ఇక తర్వాత 3 years తర్వాతనే మళ్ళీ సేమ్ ఇట్లనే క్లాసెస్ ఉంటాయి అంతే. సరే మీకు వ్యూ పెడతా. అదైతే ప్రస్తుతానికి మేము కార్లో పోతున్నాం, చూపెట్టినా కదా మీకు అప్పుడు నిషాన్ కారు. దాంట్లోనే పోతున్నాము. అక్కడికి పోయిన తర్వాత అది ఎగ్జామ్ రాసేది ఎట్లుంటుందో అని చెప్పేసి అది కూడా చూపెడతాం మీకు. ఒకసారి చూడండి, సరేనా? ఇగో పోతున్నాం ఇప్పుడు మనోడిని ఆడ దించేస్తానికి. ఇదైతే మనం మన తెలుగు భాషలో బీర్ అని పిలుచుకుంటాము. హాల్కా ఉన్నది. ఇక షార్ట్ వీడియోలో చెప్పినా కదా, సేమ్ అదే. ఇది తాగితే బీర్ టైపే ఉంటుంది కానీ నిష ఎక్కదు అన్నట్టు, మంచిగా ఉంటుంది.
దాని తర్వాత మనం ఇప్పుడు అది ఎగ్జామ్ రాస్తాం పోతున్నాం కదా, ఆ లొకేషన్ ఎట్లుంటుంది ఏంటంటే మీకు చూపెడతా. ఇక్కడ మన సిగ్నల్ ఎట్లుంటాయి, దాని తర్వాత ఖర్జుల అతి ముఖ్యమైనది అంటే ఖర్జుకు పేరు పోయింది మాత్రం ఒక బుర్జు, ఇంకోటి మన సౌదీకి సంబంధించిన రాజు అనేటైనా ఇక్కడనే, అంటే వాళ్ళ ప్రాపర్ ఇక్కడనే అన్నట్టు ఖర్జే. మనం పోయే తోగలు ఉంటుంది కానీ అక్కడ వీడియో తీయనియరు, ఆ వీడియో తీస్తే మీకు చూపెడతా. ఇంకోటి అయితే మీకు బుర్జు చూపెడతా చూడు. అది కనబడుతుంది కదా, దాన్ని హోటల్ ఉంటుంది. అది ఎట్లా అంటే రిచ్ పీపుల్ పోతారు మొత్తం అక్కడికి, డేంజర్ ఉంటుంది. అలా ఒక్కసారేమో పోయినా అక్కడ వీడియో కూడా తీయనియారు. ఇట్లుంటుంది అన్నట్టు. बोलो पूरा ఏమంటారు సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అరే అరబీలో మాట్లాడు. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. నైట్ ముఖం మీద చూపి వీళ్ళైతే ఆయన వర్క్ చేస్తాడు, ఇప్పుడు చూపెట్టినా కదా, అది మనకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు. దాంట్లోనే ట్రైన్ చేస్తారు. దాని తర్వాత నీకు అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అది ఆ వీడియో తీయలేకపోయినా, నేను మాట్లాడలేకపోయినా. ప్రస్తుతానికి అయితే అక్కడే బంగ్లాదేశ్ నుంచి ఇంకొక తను కూడా మంచి నక్సల్ వేసేది. అది అతనితో తెలుసుకుందాం ఎట్లుంటుంది ఏం కథ అని. అబ్బాయి कैसा है? ठीक है आप कैसे हैं? ठीक है बढ़िया. हेलो दोस्त. अभी हो गया अब जाए क्या करो अभी क्या करो वर्क बजा मीटिंग। हाँ वो टीचर है कर जाएगा।